Hi guys, first of all everyone, happy Diwali. It's upcoming but I'm telling you in every year. So I'm going to blast few things here. Get ready. ఓకే. సో మీలో ఎంత మందికి తెలుసు ఒక టాబ్లెట్ ఉండేది ఒకప్పుడు పారాసెటమాల్ అని. అది వేసుకుంటే జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఫీవర్, తొక్క, తోటకూర ఉన్న జబ్బులని ఒక్క టాబ్లెట్ తో ఒక్కసారికి తగ్గిపోయాయి. టాబ్లెట్ కాస్ట్ ఏంటంటే షీట్ 10 రూపాయలకి వచ్చేది. 10 బిళ్ళలు అంటే రూపాయి. ఓకే. సో బేసిక్ గా పారాసెటమాల్ అనే టాబ్లెట్ ని బ్యాన్ చేస్తారు ఇండియాలో. ఎందుకు చేస్తారు? బికాస్ ఇండియా నడిచేది రెండు కాన్సెప్ట్స్ మీద. ఒకటి దేవుడు, రెండోది హాస్పిటల్. ఈ రెండింటికి వచ్చినంత ఇన్కమ్ ఈ రెండు ఇంకా దేంట్లో రాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే 1 రూపీతో తగ్గిపోయిందంటే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళరు, అట్లనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు వీళ్ళందరూ 1 రూపీ తగ్గిపోతుందని ఫాస్ట్ గా టాబ్లెట్ వేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అది హ్యాపీగా తగ్గిపోయేది. ఇప్పుడు ఏందయ్యా అంటే డోలో తగ్గకపోతే ఇంకో టాబ్లెట్ ఒక 5,000 6,000 బిల్లు కట్టకపోతే వదిలేలాగా లేరు. హాస్పిటల్కి వెళ్తే మినిమం ఒక 1,000 రూపాయల నుంచి 1,500 బిల్లు అవ్వాల్సిందే. గుడి దగ్గరికి వెళ్ళి హోమాలు జపాలు చేపిస్తే తగ్గేది అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇంత జనాభా మధ్యలో ఇండియా ఎదగాలంటే ఏ మూల నుంచి ఎలిగేది? సిగ్గుసారం ఉండాలిరా మనం అనుకోవటానికి వాళ్ళు వినటానికి. హ్యాపీ దివాలి, హ్యావ్ ఫన్.